ముందుగా అందరికీ హ్యాపీ మేరీ క్రిస్మస్ అండి. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు నేను వచ్చేసి అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలో ఫుల్ వీడియో అయితే చేశానండి. లింక్ వచ్చేసి ట్యాగ్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి. అల్లం పచ్చడి అనేది అందరూ కొలతల దగ్గర కన్ఫ్యూజ్ అవుతుంటారండి. అంటే ఎంత తీసుకోవాలి క్వాంటిటీ అనేది కొంత కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఫుల్ వీడియో వచ్చేసి ట్యాగ్ చేస్తున్నాను, ఖచ్చితంగా అయితే చూడండి. మనము టిఫిన్లోకైనా ఇడ్లీ, దోశ, చపాతీ, అన్నంలోకైనా సూపర్గా ఉంటుందండి అల్లం పచ్చడి అనేది. అలాంటి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేయండి మీరే. చాలా సింపుల్గా ఉంటుందండి. నేను చాలాసార్లు ట్రై చేద్దామని ఎవరు చెప్పలేదు. తర్వాత నేనే నేర్చుకున్నాను. తర్వాత ఎలా పెట్టాలి ఏంటి అని ఫుల్ నేనే నేర్చుకొని ఈరోజు మీకు వీడియోలు అయితే తీస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలంటే మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.